నాలాంటి తల్లి కడుపున పుట్టడం మీరు చేసుకున్న దురదృష్టం. అంత నా కర్మ. బాధపడకమ్మా, నువ్వు ఏ నేరం చేయలేదని మా అందరికీ తెలుసు. నువ్వు తప్పు చేయకుండా శిక్ష ఎలా పడుతుంది చెప్పు? అలా అని ఏ ఆధారం లేదు కదా పెద్దనాన్న. సిస్టర్ వాళ్ళు వెళ్లారు కదా కాచి, ఖచ్చితంగా వాళ్ళు వదిన ఏ నేరం చేయలేదనే సాక్ష్యంతోనే తిరిగొస్తారు చూడు. నాకా నమ్మకం ఉంది. ఇక్కడ కావాల్సింది మీ మనసులో ఉండే నమ్మకాలు కాదు, కంటికి కనిపించే సాక్ష్యాలు. మీ నమ్మకాలు నాలిక గీసుకోవటానికి కూడా పనికిరావు. నిషిక, అమ్మి చెప్పిన దాంట్లో తప్పేముంది బా? కౌశికి ఏ నేరం చేసింది అనడానికి ఆ రోజు మేనేజర్తో తను పెట్టుకున్న గొడవ సాక్ష్యంగా కళ్ళకు కనబడుతుండది. కానీ తను ఏ నేరం చేయలేదు అనడానికి ఒక్క బలమైన సాక్ష్యం ఏమైనా ఉండదా? అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా పిన్ని? నిజాలు మాట్లాడుతా ఉండానమ్మీ. వైజయంతి, మీరు తనని ఓదార్చకపోయినా పర్వాలేదు. మీ మాటలతో తనని ఇంకా బాధ పెట్టకండి. వదిలేయండి బాబాయ్. వాళ్ళు ఇప్పుడు నన్ను కొత్తగా బాధ పెట్టడం ఏంటి? వాళ్ళు ఎప్పుడూ చేసే పని అదే కదా. అయినా నా రాత బాలేనప్పుడు ఎవరు నన్ను ఏం లాభం చెప్పండి? నిన్నే అడిగేది. ఇప్పుడు మీ హెల్త్ ఓకేనా? నా హెల్తా? నా హెల్త్కి ఏమైంది మేడం? నేను బాగానే ఉన్నాను కదా. అదేంటి, ఆ రోజు నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే నిన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు కదా. మేం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నప్పుడు చూసాం. ఆ రోజు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. నేను కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? అవునవును, ఆ రోజు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు కదా. పాపం మేడం, ఆ రోజు ఈ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది, అందుకే తనకేం గుర్తుకులేదు. ఆ రోజు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. అవును అవును మేడం, కళ్ళు తిరిగి పడిపోయాను. ఇప్పుడంతా ఓకే మేడం, బాగానే ఉన్నాను. ఓకే మేనేజర్ గారు, ఎవరైనా అవుట్ సైడర్స్ ఆఫీస్కి వస్తే సైన్ చేసిన రిజిస్టర్ ఉంటుంది కదా? ఉంది మేడం. అయితే మీ మేనేజర్ మర్డర్ జరిగిన రోజు కూడా ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరూ సైన్ చేసి ఉంటారు కదా? చేశారు మేడం. వెళ్ళా రిజిస్టర్ తీసుకోండి మేడం. ఇదిగోండి మేడం. మీ పేరేంటి? మీరా మేడం. ఆ రోజు నీ సైన్ లేదేంటి? మేడం అది ఆ రోజు నేను సైన్ చేయడం మర్చిపోయాను మేడం. ఓకే సరే, నిన్ను కొంచెం ఎంక్వైరీ చేయాలి. క్యాబిన్లోకి రా. ఓకే మేడం. రా. ఏంటి మేడం, ఇంతమందిలో నన్ను ఒక్కదాన్ని మాత్రమే లోపలికి ఎందుకు తీసుకొచ్చారు మేడం? ఏం లేదు, నువ్వు టెన్షన్ పడకు. జస్ట్ నీతో మాట్లాడడానికి మాత్రమే తీసుకొచ్చాను అంతే. మేడం, నిజంగా ఈ మర్డర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు మేడం. నేను అడిగినా? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటావే. నువ్వు ఫస్ట్ కూల్గా ఉండు. కూర్చో. పర్లేదు, నుంచుంటా మేడం. పర్వాలేదు, కూర్చో. కూర్చో. నేను నిన్ను ఇక్కడికి ఇంట్రోగేషన్ చేయడానికి తీసుకురాలేదు. మనం కాసేపు మాట్లాడుకుందామా? సర్లే కానీ ఆ రోజు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు కదా.
హలో, నిన్ను హాస్పిటల్ కూడా తీసుకెళ్లారన్నా. ఇంతకీ అదే హాస్పిటల్? ఏమో మేడం, ఆ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోయానని ఆ అమ్మాయి చెప్పింది కదా, కాబట్టి నాకు ఏం గుర్తులేదు. అంటే ఆవిడ చెప్పిందని నువ్వు కళ్ళు తిరిగి పడిపోయాను అని అంటున్నావా? అయ్యో లేదు సార్, నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయాను. కాకపోతే నాకు స్పృహ లేదు కదా, అందుకే ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారో నాకు తెలీదు సార్. ఓకే ఓకే, కూల్ కూల్. అసలు స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా ఏం గుర్తులేదా? దేవుడా, ఏంటి ఇలా బుక్ అయిపోయాను? చిన్నప్పటి నుండి నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మేడం. అప్పుడప్పుడు ఇలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాను. చుట్టుపక్కల వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ వీలుని బట్టి ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. అలా ఏ హాస్పిటల్ అన్నది మర్చిపోయాను మేడం. నిజంగా గుర్తులేదా? అమ్మో, ఈవిడేంటి చెప్పకపోతే వదిలేలా లేదు. ఏదో ఒకటి మేనేజ్ చేసి తప్పించుకోవడం బెటర్. గుర్తొచ్చింది మేడం. వావ్, నీ మెమరీ బాగా పనిచేస్తుంది. సరే చెప్పు. కేఎల్ హాస్పిటల్ మేడం.